కమింగ్ టు థర్డ్ ప్రాబ్లం. థర్డ్ క్వశ్చన్లో 3 ప్రాబ్లమ్స్ ఇచ్చిన. ఇది కూడా సింపుల్. జస్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి, థర్డ్లో ఫస్ట్ సొల్యూషన్ గివెన్ దట్ ఏమి ఇచ్చిండు కాక మనకి 5^6 into 5^2x ఈక్వల్స్ టు 5^10. అంతే కదా. ఇదేమైనా ఫార్ములా ఉందా అంటుంది. ఏంది అంటే కింద సేమ్ నెంబర్ ఉందా ఉంది. సో a^m into a^n ఈక్వల్స్ టు a^m ప్లస్ n. సో 5^6 ప్లస్ 2x బేస్ సేమ్ ఉంది, పవర్ని యాడ్ చేసాం అంతే. 5^10 ఇక్కడ బేస్ సేమ్ ఉంది. సో బై ఈక్వేటింగ్ పవర్స్ ఇగో ఈ డైలాగ్ రాయాలి, బై ఈక్వేటింగ్ పవర్స్. అప్పుడు ఏమవుతుంది, 6 + 2x = 10 ప్లస్ 6 అవతలకి ఎలా కొట్టు, సింబల్ చేంజ్ అవుతుంది. ఈక్వల్స్ టు అవతలకి ఎలా కొట్టునే చేంజ్ అవుతుంది. ప్లస్ 6 -6 అవుతుంది. ఒకటి ప్లస్ ఉంది, ఒకటి మైనస్ ఉంది. డాడీ 10 రూపీస్ ఇచ్చిండు, మమ్మీ 6 రూపీస్ తీసుకుంది. సో 4 అయితే దానికి ఏం సింబల్ ఉంది, ప్లస్ ఉంది. కాస్ట్ ఇక్కడ 2కి xకి ఏం సింబల్ ఉంది, ఇంటూ కదా. ఇంటూ ఉన్న అవతలకోతే ఏమవుతుంది, డివైడెడ్ బై అవుతుంది. సో x = 4/2. 2 1 2 2 x = 2. నువ్వు దీన్ని వెరిఫై గిటే చేసుకోవచ్చు. ఎట్లా అంటే చూసుకో, వెరిఫికేషన్ LHS RHS రాసుకో. 5^6 into 5^2x = 5^10. x వాల్యూ ఎంత వచ్చింది, 2 కదా. 5^6 into 5^2 into 2. 2 2s are 4. Bases are same, power must be added. అదే మనకు ఫార్మ్ ఏంది, a^m into a^n. 6 + 4 is 10. సో LHS = RHS వెరిఫై. ఇచ్చిన క్వశ్చన్ రైట్. వాళ్ళ ఇప్పుడు కమింగ్ టు సెకండ్ సొల్యూషన్. థర్డ్ వన్లో సెకండ్ సొల్యూషన్ గివెన్ దట్ ఏమిచ్చిండు, -3^3 into -3^10 into -3^7. ఇది ఎట్లా ఉంది బ్రో ఫార్ములా అంటే a^m into a^n. a^m into a^n = a^m ప్లస్ n. మీరు అనొచ్చు, సార్ మీరేంది సార్ ఇక్కడ 2 రాసుకోరు, ఇక్కడ 3 ఉన్నాయంటే 3 అన్ని ఉండాలి, 30 అన్ని ఉండాలి. జస్ట్ ఏమి ఉండాలి, బేస్ సేమ్ ఉంటే పవర్ని యాడ్ చేస్తాం. సో -3 + 10 + 7. సో -3 + 10 13, 13 + 7 20. ఇక్కడ 20 అనేది ఈవెన్ కదా. ఈవెన్ నెంబర్ ఉంటే ఏం చెప్పిన, మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. అట్లా 10 టైమ్స్ ఉంటాయి. సో దీని ఆన్సర్ వచ్చేసి 3^20 ప్లస్ 3^20 రాయాలి. దాంట్లో సింబల్ రాకపోతే ప్లస్ కావాలి. సో నెక్స్ట్ వన్ ఏంది, థర్డ్ బిట్లో థర్డ్ సొల్యూషన్ 5^7/5^2. సో ఇది ఎట్లుంది సార్ అంటే a^m a^n, దట్ ఈస్ a^m - n. సో 5^7 - 2. డాడీ 7 రూపీస్ ఇచ్చిండు, మమ్మీ 2 రూపీస్ గుంజుకుంది, 5 రూపీస్ మిగిలింది. ఇక్కడ ఒకవేళ పవర్ 5 కానీ 5 కంటే తక్కువ ఉంటే కానీ ఇంటూ చేయొచ్చు. 5 కంటే తక్కువ ఉంటేనే వేసి ఇట చేస్తా అంటే చేయొచ్చు. ఎంత అంటే 5ని 5 టైమ్స్ ఇంటూ చేయాలి. 5 5 = 25, 5 5 = 25, 25 5 = 25 into 25 625 into 5. 5 5 = 25, 5 2 = 10, 11 12, 5 6 = 30, 31. So answer will be 3125. ఈ 3ని 20 టైమ్స్ అట్లా మల్టిప్లై చేసాము, ఇంపాసిబుల్. సో ఆన్సర్ బెస్ట్. దీంతో థర్డ్ సమ్ మీట్ అయిపోయింది. టోటల్ ఎన్ని సమ్స్ ఇచ్చినా అంటే 8 ఇచ్చినా.